టీవీ3 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కిరీట్ సోమయ్యపై దాడి, ఢిల్లీకి వెళ్లి మహారాష్ట్రను బీజేపీ కించపరుస్తుందని సంజయ్ రౌత్ అన్నారు. యాదాద్రిలో వైభవంగా మహాకుంభాభిషేకం, సతీ సమేతంగా పాల్గొన్న సీఎం కేసీఆర్. ప్రశాంత్ కిషోర్ కేసీఆర్తో తెగతెంపులే అన్న రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ ఓటమి తప్పదని వ్యాఖ్య. ప్రకృతి వ్యవసాయంపై మరింత పరిశోధన జరగాలి, సీఎం జగన్. మహిళా జర్నలిస్టులపై టెక్ఫాక్స్ వేధింపులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్. జాతీయ సేవా పథకం వాలంటీర్లు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలి. బీజేపీ నేతలు పొద్దస్తమానం రాజకీయాలు చేయడం మాని కేంద్రం తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్య. వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సింహాచలంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు విడుదల రజని పర్యటన. దేవాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరూరి. మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు కిరీట్ సోమయ్యపై దాడి చేసిన ఆరోపణలపై కేంద్ర హోం కార్యదర్శిని కలవడానికి భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్లిన తర్వాత శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఏప్రిల్ 20న బీజేపీని అవమానిస్తున్నారని విమర్శించారు. డ్రామా చేయడం ద్వారా మీడియా ప్రతినిధులను ఉద్దేశించి సంజయ్ రౌత్ మాట్లాడుతూ 2 నుంచి 4 మందితో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్తుంది. మరియు మహారాష్ట్రలో ఏం జరిగింది? ఎవరైనా కొద్దిగా రక్తం వచ్చింది. బీజేపీ నేత కిరీట్ సోమయ్యను ఉద్దేశించి మీకేమైనా సమస్య ఉంటే మహారాష్ట్ర సీఎంను కలవండి, కానీ మీరు ఢిల్లీకి వెళ్తున్నారని తెలిపారు. तो क्या राष्ट्रपति शासन लगाएंगे वहाँ? तो राज्य का लॉ एंड ऑर्डर का विषय है, राज्य देख लेंगे. योगी जी सक्षम है, मैं मानता हूँ. योगी जी काम कर रहे हैं. महाराष्ट्र में उद्धव ठाकरे के नेतृत्व में काम हो रहा है. तो यहाँ से भागेंगे 4-5 लोग पकड़कर दिल्ली. ఇక వివరాలకు వెళ్తే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయ ఉద్ఘాటన మహాకత్రును సోమవారం వైభవంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ సతీ సమేతంగా ఈ కత్రులో పాల్గొన్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయ ఉద్ఘాటనకు 5 రోజులుగా అగమశాస్త్ర రీత్యా మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించిన విషయం తెలిసిందే. స్వర్ణ కలశాల ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్ఘాటన పర్వాలు పూర్తయిన నేపథ్యంలో పార్వతీ పరమేశ్వర్ల నిజరూపాల దర్శనాలకు భక్తులకు అవకాశం కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న వేధింపుల దాడిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తమ గళం వినిపించిన మహిళా జర్నలిస్టులపై టేక్ ఫ్యాక్స్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది ఎవరో తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. రాణా స్వాతి లాంటి ప్రముఖ జర్నలిస్టులకు వ్యతిరేకంగా లక్షల కొద్ది ట్వీట్స్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారంటూ కొన్ని గణాంకాలను సభాముఖంగా చదివి వినిపించారు. ప్రశ్నించే వారిని అణచివేసే ధోరణి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా వచ్చిన సీనియర్ జర్నలిస్టులు ధన్యా రాజేంద్రన్, మాలిని సుబ్రహ్మణ్యంకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గత 2 రోజులుగా హైదరాబాద్ ప్రగతి భవన్లో మకాం వేసి సీఎం కేసీఆర్ తదితరులతో చర్చలు జరుపుతున్నారంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్తో ఒప్పందం తెగదంపులు చేసుకోవడానికే ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్ను కలిశారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇకపై టీఆర్ఎస్కు ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐపాక్ సంస్థకు సంబంధాలు తెగిపోయినట్టేనని పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ విషయంలో మేం ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందని రేవంత్ స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరగానే తనతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహిస్తారని, టీఆర్ఎస్ను ఓడించాలని ఆయనే స్వయంగా పిలుపునిస్తారని తెలిపారు. తనతో కలిసి ప్రశాంత్ కిషోర్ ప్రెస్ మీట్ పెట్టే రోజు దగ్గరలో ఉందని ఆయన స్పష్టం చేశారు.
సహజ ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సదస్సు. క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సులో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్. కార్యక్రమంలో సీఎం సమీర్ శర్మ, ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్కేఎస్ జవహర్ రెడ్డి, అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ సిహెచ్ హరికిరణ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల భవిష్యత్తులో ఉద్యమ పౌరులుగా తయారవ్వాలని పలువురు వ్యక్తులు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలో సీతంపేట హైస్కూల్ ఆవరణలో ఎన్ఎస్ఎస్ ముగింపు కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి గార్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ గోవిందరావు అధ్యక్షతన వహించగా ముగింపు కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. ఈ నెల 19 నుంచి 25 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో సీతంపేట గ్రామంలో ప్రత్యేక సేవా శిబిరంలో పాల్గొన్నారు. వాలంటీర్లు సేవా అనుభవంతో సమాజం గురించి అవగాహన చేసుకుని భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలని కోరారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ యు శ్రీనివాస్ మాట్లాడుతూ 7 రోజుల పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సీతంపేట, కస్నతండ, బదిలీతండ, అంకన్నగూడెం గ్రామాలలో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. స్వచ్ఛ భారత్, మూఢనమ్మకాలపై, చదువు యొక్క విలువ గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ హెచ్ఎం లోకేష్, గార్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ లక్ష్మణ్, నవీన్, రవి, రిటైర్ ఉపాధ్యాయులు శివ, వజ్రం నాగేశ్వరరావు, ఎడ్ల అప్పయ్య, కళాశాల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది రఘుబాబు, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, జోగ్య నాయక్, వేముల రవీందర్, తోట నాగేశ్వరరావు, రాంబాబు ప్రసాదరావు, నాగశ్రీ, విమల తదితరులు పాల్గొన్నారు. సో ఈ 7 రోజుల మీరు నేర్చుకున్నది ఏంటిది? సో మీకు ఈ క్యాంపు ఏ విధంగా ఒక వయోజనుడిగా తయారయ్యే సందర్భంలో చదువుతున్న మనం మంచి బాధ్యత గల పౌరులుగా వెళ్ళేటప్పుడు సమాజంలో జరుగుతున్న పరిణామాలు 1 నుంచి 10th వరకు సమాజంతో ఎక్కువ సంబంధం ఉండదు మనకి. కానీ ఇంటర్మీడియట్ నుంచి ఇక జాతీయ సేవా పథకం ఈ గ్రామంలో కొనసాగించడం చాలా ఎంతో సంతోషకరమైన విషయం. 7 రోజుల ప్రోగ్రాం 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కొనసాగింది. కార్యక్రమాలు శ్రమదానం అని, ఆ తర్వాత మత్తును చిత్తుగా మన సార్లు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ని మరి ఇలా పల్లెటూళ్ళలో మరి క్యాంపులు పెట్టేసి మీలో మార్పు తీసుకురావడంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి మీరందరూ పాటిస్తూ సమాజంలో ఉన్నతులుగా కార్యక్రమాలన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా మరి ఇక్కడ ఏం జరుగుతుందనే విషయం సమాచారం బయటికి అన్ని అధికారులకు, ఆల్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళడం మాకు గర్వకారణం ఈ పాఠశాలకు. సో మీరు ఇక్కడ ఈ 7 రోజులు నేర్చుకునే అంశాలు ఒక్కొక్కటిగా ఏ రోజు ఏం చేశారో శ్రీనివాస్ సార్ చాలా చక్కగా చెప్పారు. సో మద్యాన్ని మాన్పించడం, మూఢనమ్మకాల మీద మరి అవగాహన కల్పించడం, మరి క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ కింద తీసుకున్నటువంటి ఆ కార్యక్రమం అయిపోయింది. ఇంకా మా పాఠశాల మేము చేయవలసిన పని మీరు చేశారు సార్. అది డ్రాప్ అవుట్స్ లిస్టు, అది 9 to 12 మెంబర్స్ చెప్పారు. సో ఆ లిస్ట్ నాకు ఇస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో నేను ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అది కనుక్కొని 100% నేను వాళ్ళను నా పాఠశాలలో జాయిన్ చేయించుకోవడానికి లిస్ట్ ఉంటే. ప్రభుత్వ జూనియర్ కళాశాల గార్ల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గార్ల మండల సీతంపేట గ్రామంలో ప్రత్యేక సేవా శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈ రోజుకి 7వ రోజు. సో 7 రోజుల ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ముగించడం జరిగింది. గత 7 రోజుల నుండి సీతంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని విలేజ్లని మరియు స్కూళ్ళని విజిట్ చేసి అందులో పరిశుభ్రత, తర్వాత పర్యావరణం గురించి, మొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. మూఢనమ్మకాల మీద ర్యాలీలు తీయడం జరిగింది. మరియు బడి ఈడు పిల్లలు ఎవరైతే ఉన్నారో బడి ఈడు పిల్లలు తప్పకుండా బడిలోనే ఉండాలనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు శ్రమదానం ద్వారా స్థానిక స్కూలును మరియు రామాలయము, తర్వాత గ్రామ పంచాయతీ,
ప్రైమరీ హెల్త్ సెంటర్ను అన్నింటినీ కూడా అందులో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను చెత్త చెదాలను తొలగించి శ్రమదానం చేయడం జరిగింది. సో ఈరోజు 7వ రోజు. సో ప్రత్యేక సేవా శిబిరము ఈ రోజుతో ముగిసింది. ప్రజలెవరూ కూడా మూఢనమ్మకాల పట్ల విశ్వాసము చూపించకూడదని, సో ఈ బాణామతి చేతబడి లేదని మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సీతంపేట గ్రామ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు సో వివరించడం జరిగింది. బీజేపీ నేతలు పొద్దస్తమానం రాజకీయాలు చేయడం మాని కేంద్రం తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. గత 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం 2,20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. కేంద్రం కూడా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలి. శుభకృత నామ సంవత్సరాన్ని సీఎం కేసీఆర్ ఉద్యోగ నామ సంవత్సరం చేశారు. నూతన జోనల్ విధానం వల్ల స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన తండ్రి పేరు మీద పెట్టిన ట్రస్ట్ ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వడం అభినందనీయం. ఈ ఉచిత కోచింగ్ను సద్వినియోగం చేసుకుని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఉద్యోగాలు సాధించాలి. కోచింగ్ కేంద్రాల్లో ఆడపిల్లలు అధికంగా ఉండడం చూస్తే సంతోషం వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి, వారి కొడుకు ట్రస్ట్ నిర్వాహకులు గండ్ర గౌతమ్ రెడ్డి, రాష్ట్ర వికలాంగులు కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మరి మంచి అమ్మాయి వస్తుంది, ఎక్కువ కట్నం వస్తుంది, మంచి భర్త వస్తారంటే నేను బిలీవ్ చేయను, ఉండొచ్చు. కానీ మన తాతల ఉద్యోగస్తులు మంచి కుటుంబాల నుంచి వచ్చుకుంటే మనకి పరిస్థితి ఉండేది. మన తల్లులకు వచ్చింది, వాళ్ళ వారసత్వం మనకు వచ్చింది, కష్టపడతారు. కానీ మన ఊళ్ళో ఉన్న పిల్లలు, మనకు రాబోయే పిల్లలు మళ్ళీ కష్టపడవద్దు, ఆ భవిష్యత్తు మంచిగా ఉండాలి. మన 3 తరాలు మీరు ఉద్యోగస్తులైతే మీ 3 తరాలు సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే మీరు మాత్రం కష్టపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మనందరినీ కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ సంవత్సరం మీరందరూ ఉగాది పంచాంగం చూస్తుంటారు. శుభకృత నామ సంవత్సరం 2-3 ఏళ్ళు వచ్చిన అన్ని సంవత్సరాలు మనకు అనేక కష్టాలు చేసి పెట్టినాయి. అందులో కరోనా 2 ఏళ్ళు మన విలువైన సమయాన్ని, మన భవిష్యత్తుకు ఆటంకిగా నిలబడింది. కానీ శుభకృత నామ సంవత్సరం అందరికీ మేలు జరుగుతుంది. పెరుగుతున్న ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం. డీజిల్, పెట్రోల్ జీఎస్టీ కిందకు తీసుకుని రావాలి. వంట గ్యాస్, వంట నూనె ధరలను తగ్గించాలి. నిత్యావసర సరుకుల ధరలను పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. సిపిఐ పార్టీ డిమాండ్. అమలాపురం ఏప్రిల్ 25 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా అమలాపురం స్థానిక గడియార స్తంభం సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యదర్శి కారం వెంకటేశ్వరరావు, సిపిఐ పార్టీ కోనసీమ జిల్లా కార్యదర్శి కె సత్యబాబు మాట్లాడుతూ దేశంలో నిత్యావసర వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తుల ధరని ఆకాశాన్ని అంటుతున్నాయని, ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 రెట్లు భారాలు మోపుతున్నాయని, పెట్రోలియం ఉత్పత్తులపై 2021-22 సంవత్సరాల కాలంలో 4 లక్షల కోట్ల రూపాయల పన్నుల రూపంలో ప్రజల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుంజుకున్నాయని, బడా కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు భారాలు తట్టుకోలేక విలవిలలాడుతూ ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 4300 కోట్ల రూపాయల భారం మోపిందని, ఆర్టీసీ బస్సు ఛార్జీల పేరుతో మరో 1000 కోట్ల రూపాయల భారం మోపారని, తక్షణం వాటిని తగ్గించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద ప్రజలు ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఇవ్వకుండా కేవలం కార్పొరేట్ కంపెనీకి రాయితీలు ఇస్తూ వ్యాపారమైన భారాలకు వస్తున్నటువంటి పరిస్థితి నిర్మాణం. ఈరోజు పెట్రోల్ సుమారు 123 రూపాయలు ఉన్నాయి, ఆయిల్ 250 రూపాయలు ఉన్నాయి. నిత్యావసర వస్తువులు తెలంగాణ రాష్ట్రంలో 2వ విడతలో దళిత బంధు నిరుపేద దళిత కుటుంబాలకు ఇవ్వాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద శ్రీకాంత్ అన్నారు. సోమవారం రోజున మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మొదటి విడతలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం టీఆర్ఎస్ నాయకులకే వచ్చిందన్నారు. దళిత బంధు పథకం రాష్ట్రంలో టీఆర్ఎస్ బంధు పథకంలా మారిందని తెలిపారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ప్రసాద పునరావర్తన మహోత్సవంలో భాగంగా చివరి రోజు మహాకుంభాభిషేక కలశ పూజ మహోత్సవంలో పాల్గొన్నారు. తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు మరియు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు గారు, ఎంపీపీ మార్నేని మధుమతి, ఆలయ చైర్మన్ మునిగార సంపత్, ఆలయ ఈవో నాగేశ్వరరావు, ఆలయ డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శుభకార్యంలో పాల్గొన్న జెడ్పీటీసీ పీటీఆర్ ఈరోజు టేకుమాట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట వాస్తవ్యులు బంకురు రామకృష్ణ గారి కుమార్తె పురుడు కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన టేకుమాట్ల జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి. విజయవాడ 26వ డివిజన్ వెనిగళ్ల వెంకట రామయ్య వీధిలో నూతనంగా యూరో కిడ్స్ స్టార్ ప్లే స్కూల్ని ప్రిన్సిపల్ వెంకట ప్రసన్నారెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి ఘనంగా ప్రారంభించారు. మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ సిటీలో కిడ్స్ ప్లే స్కూల్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే విజయవాడ 26వ డివిజన్ మారుతినగర్లో ఉన్న ప్రజలు ఇలాంటి కిడ్స్ స్కూల్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ వల్లభలేని రాజేశ్వరి, 23వ డివిజన్ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి, 40వ డివిజన్ కార్పొరేటర్ యారెడ్ల ఆంజనేయరెడ్డి, విజయవాడ ఎంఈఓ అట్లూరి వెంకటరత్నం, ప్రిన్సిపాల్ వెంకట ప్రసన్నారెడ్డి, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ గారు రాజేశ్వరి గారు, ఇక్కడ యూరో స్కూల్ పే స్కూల్ ప్రిన్సిపాల్ గారు ప్రసన్న గారు స్కూల్ను ఓపెన్ చేసుకోవటం జరిగింది. ఏదైతే పే స్కూల్ చిన్నపిల్లలు మనకి ఎల్కేజీ కన్నా ముందు పే స్కూల్ అని మనం పిల్లల్ని జాయిన్ చేస్తాం. పిల్లలకి స్కూల్ అలవాటు అవ్వాలి, ఒకేసారి డైరెక్ట్లీ స్కూల్లో వేస్తే ఇబ్బంది పడతారన్న కాన్సెప్ట్తో పే స్కూల్ అన్నది పేరెంట్స్ జాయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎంప్లాయీస్ ఉంటారు, బిజినెస్ వాళ్ళు ఉంటారు. ఏదైతే ఎంప్లాయీస్ ఉమెన్స్, బిజినెస్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి ఇంట్లో పిల్లల్ని క్యారీ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పే స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్కూల్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. ఇక్కడ యూరో కిడ్స్ ప్లే స్కూల్ వాళ్ళు నూతనంగా ఒక బ్రాంచ్ని స్టార్ట్ చేశారు మసీదు స్ట్రీట్లో. యూరో కిడ్స్ వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ప్లే స్కూల్ రన్ చేస్తున్నారు. పిల్లలకు చదువుతో పాటు అనేక కార్యక్రమాలు, యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ పిల్లల మానసిక మేధో వికాసానికి. పేరు ప్రసన్న అండి, యూరో కిడ్స్ ప్రిన్సిపల్ని నేను. ఇది 2018లో స్టార్ట్ చేశాము. 4 years నుంచి సక్సెస్ఫుల్గా కోవిడ్లో కూడా రన్ చేయడం జరిగింది. సో పేరెంట్స్ కోరిక మేర మేము ఒక మంచి ప్లే స్కూల్ వాతావరణం కోసం ఎదురు చూస్తున్నాం. అది ఇప్పుడు మనకి దొరికింది. సో దాన్ని నీట్గా డెకరేట్ చేసి, రెనోవేట్ చేసి, సేఫ్ ప్లేస్గా దీన్ని చేంజ్ చేసి పిల్లలకి ఇక్కడ నూతనంగా ఇవాళ స్టార్ట్ చేశాము. సో మనం మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6:30-7 వరకు డే కేర్ ప్రొవైడ్ చేస్తాము. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ 365 days స్కిల్ యాక్టివిటీస్ జరుగుతాయి ఇక్కడ. సో ఈ సమ్మర్ క్యాంప్ కూడా జరుగుతుంది. సో అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చాలా రీజనబుల్ కాస్ట్ విజయవాడ ప్లే స్కూల్స్ అన్నీ ఇంత ఏసీ క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేసి ఇంత గుడ్ అంబియన్స్లో రీజనబుల్ ప్రైజెస్కి, సిటీలో ఎక్కడ లేని తక్కువ ప్రైజెస్కి మేము పేరెంట్స్కి అందించడం జరుగుతుంది. మంత్లీ బేసిస్లోనే కోవిడ్లో అందరూ చాలా ఇబ్బంది పడ్డారు అమౌంట్ కోసం, మన ఫినాన్షియల్గా. సో ఫుల్ అకాడమిక్. ఈ రోజున విజయవాడ నగరంలో 26వ డివిజన్లో మరి యూరో కిడ్స్ ప్లే స్కూల్ అనేది సెకండ్ బ్రాంచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఏవైతే చిన్నపిల్లలు ఉన్నారో మరి పేరెంట్స్కి కుదరక ఇబ్బంది పడేటువంటి పైన కూడా మనందరం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరం కూడా బిజీ లైఫ్లో ఉన్నాం వాళ్ళ దీని పరంగా. మనందరూ కూడా ఇక్కడ ప్లే స్కూల్ అనేది చుట్టుపక్కల వాళ్ళే కాకుండా విజయవాడ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ పిల్లలకి 6 years లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ప్లే ఐటమ్స్ కానివ్వండి. గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ లక్ష్మీపురం గ్రామ అష్టముఖ గణపతి దేవాలయంలో నూతనంగా నిర్మించనున్న శివాలయం నిర్మాణానికి భూమి పూజ చేసిన తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటి అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది. శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలం సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మరియు విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీమతి విడుదల రజని శ్రీ స్వామివారిని దర్శించుకొని వీరికి ఆలయ ఈవో ఎంవి సూర్యకళ స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభనం ఆలింగం చేయించి నాదస్వరాలతో బేడ ప్రదక్షిణ చేయించి స్వామివారిని దర్శనం తదుపరి వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించి స్వామివారి ప్రసాదాలను ఈవో ఎంవి సూర్యకళ అందజేశారు.
వైద్య ఆరోగ్య శాఖలో మార్పుల్ని గుర్తించవచ్చాము. వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటి వరకు ఉన్న పథకాలకి ఇప్పుడు మార్పులు వచ్చే అవకాశం ఉందా? మేము మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు నుంచి కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనేక స్కీమ్స్ ఇస్తున్నారు. అందులో కూడా దాదాపుగా చాలా వరకు స్కీమ్స్ కూడా తీసుకుంటే ఉమెన్స్ స్కీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే హెల్త్ అనేది ఒక వన్ ఆఫ్ ద ప్రయారిటీ, మన గవర్నమెంట్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రయారిటీ ఆస్పెక్ట్ అండి. ఆ దిశగానే ముఖ్యమంత్రి గారు దేవన్న జరిపోతులపాలెంలో దళిత మహిళలకు ఏమి న్యాయం చేశారని బోండా ఉమాపై ఫైర్ అయిన మహిళా కమిషనర్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వనజాక్షిని జుట్టు పట్టుకుని ఈడ్చినప్పుడు ఏమైపోయారు అని ముందు మహిళలతో ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తి బోండా ఉమా అన్నారు. ఫాతిమా గొంతుకొస్తే ఏమైపోయారని గుర్తు చేశారు. బోండా చెప్పుదెబ్బలు తినే రోజు వస్తుందని బోండా ఉమా బీ కేర్ఫుల్, ఇలాంటి అవాక్కులు చెవాకులు పెలితే రాష్ట్రంలో మహిళలే తగిన బుద్ధి చెప్తారని, తమ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఒక హుందాగా మీకు హుందాగా ఉండేది, మహిళల పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ అనేటటువంటి గుర్తింపు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని మహిళా కమిషన్ కి ఆహ్వానిస్తే ఇది బాధితుల పట్ల ఎట్లా ఉండాలి, మహిళా నాయకుల పట్ల ఎట్లా ఉండాలి అనేటటువంటి మీకు ఒక క్లాస్ చెప్దాం అనుకున్నాం. దానికి ఈ రోజున కేసులు పెట్టలేదు మా మీద, మా నాయకుడిని ఇంకా కిందకి దిగజార్చలేదు అని మీరు సలహాలు ఇస్తుంటే ఏం పార్టీ ఇది? ఈ రోజున బోండా ఉమా అనేటటువంటి వాడికి నేను చెప్తున్నాను, ఏంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ఊడేదాకా పోరాడతాడంట. ఓ పక్కనేమో నోటీసులకు నేను భయపడేది లేదు, నేను రాను 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 అంటున్నాడు, గట్టిగా భయంతో అరుస్తున్నాడు. రాను అంటున్నాడు, మళ్ళీ న్యాయ పోరాటం చేస్తానంటున్నాడు. నా పదవి పోయేదాకా నువ్వు పోరాడితే నీకేమన్నా తెలుగుదేశం పార్టీలో ఉత్తమ మహిళా నేతగా ఏమన్నా సర్టిఫికెట్ ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు? అలానే నీకేమన్నా చీరగట్టి పంపించాడా? జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో పర్యటించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జిల్లా పర్యటనలో భాగంగా రేగొండ మండలంలోని రూపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రేగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీకి వచ్చిన రోగులతో మాట్లాడారు. అదేవిధంగా రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారు ప్రాంతాల్లో గల పాండవుల గుట్టలు తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ దయాకరణ్, డిఎం హెచ్ఓ శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, సత్యపాల్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కన్నపు యుగేందర్. కిరీట్ సోమయ్యపై దాడి, ఢిల్లీకి వెళ్లి మహారాష్ట్రను బీజేపీ కించపరుస్తుందని సంజయ్ రౌత్ అన్నారు. యాదాద్రిలో వైభవంగా మహాకుంభాభిషేకం, సతీ సమేతంగా పాల్గొన్న సీఎం కేసీఆర్. ప్రశాంత్ కిషోర్ కేసీఆర్తో తెగతెంపులే అన్న రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ ఓటమి తప్పదని వ్యాఖ్య. ప్రకృతి వ్యవసాయంపై మరింత పరిశోధన జరగాలి, సీఎం జగన్. మహిళా జర్నలిస్టులపై టెక్ ఫ్యాక్స్ వేధింపులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్. జాతీయ సేవా పథకం వాలంటీర్లు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలి. బీజేపీ నేతలు పొద్దస్తమానం రాజకీయాలు చేయడం మాని కేంద్రం తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్య. వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సింహాచలంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు విడుదల రజని పర్యటన. దేవాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరూరి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 3 న్యూస్.